రైట్ చూస్తున్న మా కరెస్పాండెంట్ మూర్తి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి అందించిన రిపోర్ట్ ఇప్పటి వరకు మనం చూసాం. మనం నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ఇంటి దగ్గర పోలీసుల ఓవర్ యాక్షన్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. అక్కడికి వచ్చిన సాధారణ ప్రజలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులపైన లాఠీ చార్జ్కి దిగుతున్నారు. ఎక్కడికక్కడ ఆపేస్తున్న విజువల్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి. వైఎస్ జగన్ పర్యటన కోసం వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనకు చూస్తున్నాం. దీనికి నిరసనగా మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి రోడ్డు పైన బైఠాయించారు. ఈవెన్ నెల్లూరు సెంట్రల్ జైలు కూడా పరిస్థితి అదే. మా కరెస్పాండెంట్ అక్కడికి వచ్చిన ప్రజలని దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అక్కడ వరకు మీకు వెళ్లే అవకాశం లేదు, అక్కడ వరకు వెళ్లే పర్మిషన్ లేదు అంటూ కూడా పోలీసులు నిలువరిస్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని, సాధారణ ప్రజలు ఎవరిని కూడా ఈ ప్రాంతం దగ్గరికి రాకుండా రోప్ పార్టీలు ఏర్పాటు చేసి మరి నియంతృత్వంతో వ్యవహరిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఆ విజువల్స్ క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి. ప్రసన్న కుమార్ రెడ్డి మనకి కనిపిస్తున్నారు. రోడ్డుపైనే బైఠాయించి ఆయన నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పోలీసుల తీరుకి, ప్రభుత్వ తీరుకి నిరసనగా రోడ్డుపైనే బైఠాయించారు ఆయన. ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని, సాధారణ ప్రజల్ని కూడా ఆపేస్తున్నారు. దానికి నిరసనగా రోడ్డుపైన బైఠాయించారు. చూస్తున్నాం పోలీసులు చేస్తున్న దౌర్జన్యం కూడా మనకి కనిపిస్తోంది. చాలా మంది వారిని తప్పించుకుని వెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎక్కడికక్కడ ముళ్ల కంచెలు ఏర్పాటు చేయడం, బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం, కొన్ని చోట్లయితే రోడ్డునే పూర్తిగా తవ్వేస్తున్న పరిస్థితులు. భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఈ పోలీస్ బందోబస్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇతర నేతల సెక్యూరిటీ కోసం కాదు, ఎక్కడికక్కడ వచ్చే ప్రజలందరినీ కూడా నిలువరించే ప్రయత్నాల్లో ప్రస్తుతం పోలీసులు కనిపిస్తున్నారు. మీరు ఎంత ఆపాలనుకుంటే అంత పోతారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు సార్. చూస్తున్నాం పోలీసులు చేస్తున్న లాఠీ చార్జ్, ఏ స్థాయిలో లాఠీలతో కాళ్ళు విరగొడుతున్నారో కూడా మనకి క్లియర్ గా కనబడుతోంది. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకి రావడమే వీళ్ళు చేసిన తప్ప అనే స్థితిలో వ్యవహరిస్తున్నారు పోలీసులంతా కూడా. ఏ స్థాయిలో లాఠీ చార్జ్ చేస్తున్నారో మనకి విజువల్స్ లో కనిపిస్తున్నాయి. ఈ విధంగా నిలువరించడంతో ప్రసన్న కుమార్ రెడ్డి నిరసనగా రోడ్డుపైనే బైఠాయిస్తున్నారు. మనం ఆడియో కూడా వినొచ్చు. మీరు ఏ స్థాయిలో నిలువరిస్తున్నారో అంతకంటే పెద్ద స్థాయిలో కార్యకర్తలు, ప్రజలు పర్యటనకు వస్తారు, మానుకోండి అని హితవు కూడా చెప్తున్న పరిస్థితి. ఆ గోడ దాటి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేస్తున్నారు. మరి ఆ స్థాయిలో లాఠీలతో కొట్టాల్సిన పనేంటి అనేది ప్రశ్న. వీళ్ళు కేవలం ఒక నేత పర్యటన కోసం ఆయన్ని చూడ్డానికి అక్కడికి వెళ్తున్నారు. ఆ వెళ్లడమే వీళ్ళు చేసిన పాపం అని కూడా అక్కడి నుంచి ప్రశ్నిస్తున్న పరిస్థితి. జనాన్ని ఆపడం ఒకవైపు పోలీసుల తరం కావడం లేదు. ఆ అసహనంతో పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు.